అధిష్టానం ఇచ్చిన బాధితులు భుజస్కంధాలపై వేసుకుని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కలిసి తమ గెలుపు కోసం పనిచేసినట్లే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం గెలవటంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇటు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలుచుకున్నటువంటి బాధ్యతను రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్నారు. వారు మనతో ఉన్నారు. సార్, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. దాంతోపాటుగా ఇటు భువనగిరిలో అత్యధిక మెజారిటీ వచ్చింది. దీంట్లో క్రియాశీలంగా మీరు పనిచేశారు. ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా ఈ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన కాబట్టి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. నేను నా తోటి సహచర ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా నెల రోజుల పాటు మా కోసం మేము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంపీగా పోటీ చేసిన ఎట్లా కష్టపడతామో పార్టీ ఇచ్చిన బాధ్యతలను కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఎర్ర టెండలో మండు టెండలో నెల రోజుల పాటు కష్టపడి మేము అందరం కలిసికట్టుగా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించడం, మెజార్టీ రావడానికి కూడా మా కార్యకర్తల కృషి ఉంది. మా భువనగిరి పార్లమెంటు ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ ఎంపీలను గెలిపి అన్న లక్ష్యంతో వాళ్ళు కూడా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా నేను మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వీస్ సంస్థలు మీకు భువనగిరికి కష్టపడితే గెలిస్తే లేకపోతే ఓడిపోద్దని చెప్పడం జరిగింది. బీజేపీ కూడా మేము గెలిచామని కూడా చెప్పింది. భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బూర నరసయ్య గారు గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీగా ఆయనకున్న సంబంధాల వల్ల మోడీ వేవ్ ఉన్నది, బీజేపీ వేవ్ ఉన్నది అని చెప్పి ఒక బీసీ నినాదంతో ప్రజల్లోకి పోయిండు. మా క్యాండిడేట్ సెలక్షన్ అనౌన్స్మెంట్ లేట్ అయింది. అప్పుడు సోషల్ మీడియా ద్వారా కొంత ప్రచారం జరిగిన మాట వాస్తవం. బీజేపీ నన్ను ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేసిన తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యునిగా, ప్రస్తుత శాసనసభ్యునిగా, మునుగోడు శాసనసభ్యునిగా నాకున్న పరిచయాలని దృష్టిలో పెట్టుకొని నేను విస్తృతంగా పర్యటించి ప్రజల్లోకి పోయి ప్రచారం చేసిన తర్వాత అది కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. మా అభిమానులు, కార్యకర్తలు, మా సహచర ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. 75,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ 2వ ప్లేస్కి వచ్చింది. గెలిచినటువంటి సిట్టింగ్ స్థానంలో వదులుకున్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. కామెల్ఎస్ అసలు అంటే కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బదిలీ అంటారు. 100% నువ్వు చెప్పింది కరెక్టు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయినాయి కాబట్టి అది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వము బీజేపీ తోటి కుమ్మక్కై వాళ్ళ ఓట్లని లాస్ట్ మినిట్లో బీజేపీకి ఓటు ఇచ్చింది కాబట్టి అన్ని ఓట్లు బీజేపీకి రాగలను కదా. నిజంగా బీజేపీ బలం కాదు. రెండోది ఏంటంటే బూర నరసయ్య గౌడ్ గారు గతంలో కూడా తన కులాన్ని అడ్డం పెట్టుకుని కుల సంఘాలకు డబ్బులు పంపించడం, నిజంగా చెప్పాలంటే చాలా రాజకీయాల్లో అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే నువ్వు ఒక లీడర్గా, ఎంపీగా, ఎమ్మెల్యే కావాలన్నప్పుడు అన్ని కులాల వారిని ఓట్లు అడగాలి. నువ్వు చేసిన సేవ గురించి, నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకంటే నీ కులానికి సంబంధించిన సంఘాలకు డబ్బులు పంపించేసి మీరు ఒకటే కులం నాకు ఓటు వేయమని అడగకూడదు. ప్రజాప్రతినిధులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలలో ఉన్న పేదవాళ్లకు సహాయం చేసే గుణం ఉండాలి తప్పితే నీ కులంలో ఉన్న పేదవాళ్ళకే సహాయం చేస్తా, వేరే వాళ్ళని దగ్గరికి రానియను, కులం పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందడం అనేది అది బూర నరసయ్య గౌడ్ గారే నేను ప్రత్యేకంగా చూసిన. 2014లో, 19లో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసిన. కానీ ప్రజలు ఈసారి తన మోసపూరితమైన రాజకీయ లబ్ధి కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వస్తుండు అని చెప్పి వాళ్ళు ప్రజలు గ్రహించారు కాబట్టి ఆయనని 2,25,000 ఓట్లతో ఓడగొట్టిండు. అంటే రాజకీయాల్లో మంచితనం, మానవత్వం పనికొస్తుంది. నువ్వు చేసే సేవ, అభివృద్ధి పనికొస్తుంది తప్పితే కులం పేరు చెప్పుకొని ఒకసారి గెలవచ్చు కానీ రెండోసారి గెలవలేము అని చెప్పి భువనగిరి ప్రజలు 2 సార్లు 2019లో, 2024లో బూర నరసయ్య గారిని ఓడించారు. ఇప్పటికైనా బూర నరసయ్య గారి ఆలోచన విధానం మారాలని మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే కుల ప్రస్తావన తేకూడదు, మతం ప్రస్తావన తేకూడదు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే నాయకులనే గెలిపించాలని చెప్పి కూడా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈరోజు మీ మీడియా
మీ ఛానల్ ద్వారా చెప్పండి. చివరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రభుత్వంలో ఏమన్నా ప్రధాన అంటే మంత్రిగా చూడొచ్చా లేకపోతే పార్టీలో అధ్యక్షులుగా చూడొచ్చా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే నేను నిర్వహిస్తేందుకు నేను రెడీగా ఉంటా. నేను ఆ నిర్ణయం అధిష్టానానికే వదిలేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చినటువంటి బాధ్యతల్ని చక్కగా నిర్వహించాను, గెలిపించాను కాంగ్రెస్ పార్టీని, నాకు ప్రభుత్వంలో కానీ లేదా పార్టీలో కానీ బాధ్యతలు ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, హైదరాబాద్.